సెప్టెంబర్ 15థ్‌లో నేను డిసైడ్ అయిపోయి కెరీర్‌గా స్టార్ట్ చేసి దీన్ని తీసుకొచ్చే క్రమంలో ఎంతోమంది నాతోటి ఎంతోమంది ఆణిముత్యాలు మనతోటి కలిసి జర్నీ చేయడం, మన జర్నీలో పాలుపంచుకోవడం, వాళ్ళందరితో కలిసి జర్నీ చేయడం, అంచెలంచెలుగా సో అనదర్ డిసెంబర్ లోపలే ఆల్మోస్ట్ ఆల్ ఐ బికేమ్ ఏ రూబీ ర్యాంక్ అచీవర్ అండి. ఆల్మోస్ట్ ఆల్ 7th ర్యాంక్‌కి డిసెంబర్ లోపలే వెళ్ళడం జరిగింది. స్పాన్ ఆఫ్ జస్ట్ 4 మంత్స్ లోపలే, 3½ మంత్. సో ఈ క్రమంలో ఈ జర్నీలో మన సక్సెస్ దిశగా మనం వెళ్ళేటప్పుడు నాతో ఎంతోమంది కలిసి వచ్చారండి. ఆ సందర్భంగా 24 అయిపోయింది. 25లో వెళ్ళిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చిందండి. ఒక పర్సన్ నుంచి నాకు కాల్ వచ్చిందండి. ఆయన చెప్పారు, ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. సార్ నేను చాలా కంపెనీస్‌లో నేను కూడా 20 ఇయర్స్ దాదాపు నా ఎక్స్‌పీరియన్స్ ఉందండి. నేను 2 కంపెనీలు చేశా. అవి కూడా మోస్ట్ అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్, వరల్డ్‌లో ద టాప్ మోస్ట్ కంపెనీస్. దాంట్లో నేను చాలా పెద్ద సక్సెస్ తీసుకున్నా. మంచి టీమ్స్ నేను నడిపించగలిగా. సో మంచి అచీవ్‌మెంట్ తీసుకున్నా. నెట్‌వర్క్‌లో చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు మంచి సెటిల్‌మెంట్ నాకు దొరికింది. సో దాని ద్వారా నేను లైఫ్ కూడా సెటిల్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే దీని గురించి విన్నానో, మీ ప్రొడక్ట్ గురించి వినడం జరిగింది. మీ గురించి కూడా వినడం జరిగింది. సో కాబట్టి మీతో నేను మాట్లాడదలుచుకున్నా. ఈ ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుంది? సో ఎందుకంటే నేను తీసుకున్న కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్. దాని స్టాండర్డ్స్‌కి ఇది మీట్ అవుతుందా? ఇంకా దాని మించిన కెరీర్ ఇక్కడ ఉంటుందా? సక్సెస్ కాగలుగుతామా? అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. కానీ నేను దాదాపు చాలా విషయాలు మాట్లాడాం మేము. ఆయనతో చాలా విషయాలు చెప్పా. కానీ ఆయన చెప్పినప్పుడు నాకెందుకో ఆ వైబ్రేషన్స్ అనేది మ్యాచ్ అయిందండి. ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా. నా ఫస్ట్ డే మాట్లాడినప్పుడే ఆ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. కనెక్ట్ అయ్యాను నేను. ఖచ్చితంగా ఇతనిలో ఏదో ఒక 100% ఒక క్వాలిటీస్ ఉన్నాయి. నాతో చాలామంది మాట్లాడారండి. చాలా మంది మాట్లాడారండి. చాలామంది చెప్పారు. కానీ ఎవరైతే ఈ పర్సన్ అయితే నాకు వైబ్రేషన్స్ ఆ కనెక్షన్ అనేది నాకు అప్పుడే అయిందండి. సరే అనుకున్నాం. నేను స్టార్ట్ చేద్దామన్నారు. కానీ నేను జనవరి 4థ్‌న బెంగుళూరులో నేను ఒక 3 స్టార్ అండ్ అబోవ్ వాళ్ళతోటి ఒక గెట్ టుగెదర్‌ని అరేంజ్ చేయడం జరిగిందండి. సో దానికి అప్పుడే మాట్లాడాం కాబట్టి, సార్ వీలైతే నాతో మాట్లాడాలంటే, ఇంకా మీతో పర్సనల్‌గా మాట్లాడాలంటే డైరెక్ట్‌గా మీరు బెంగుళూరు వచ్చేయండి అన్నారండి. ఆయన హైదరాబాద్ నుంచి బెంగుళూరు వచ్చేసారండి. నేను అనుకోలేదు అసలు. జస్ట్ ఇన్వైట్ చేశాను. కానీ ఆయన సీరియస్‌గా వచ్చేసారండి. వచ్చి ఆ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేశారు. సో వచ్చారు. వచ్చి వెళ్ళిపోయారు. హైదరాబాద్‌కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాతో చెప్పారు, సార్ నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను అని. అలాగ ఆయన స్టార్ట్ చేశారండి. సో తర్వాత ఒకసారి సార్ నేను 3 స్టార్ అయిపోయాను చెప్పారు. ఎక్కడ కూడా అక్కడ సౌండ్ లేదండి అసలు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. 3 స్టార్ అయితేనే మనం ఏంటంటే కీ లీడర్స్ అనేది మనం ఒకటి గ్రూప్ క్రియేట్ చేశాను నేను 3 స్టార్ అండ్ అబోవ్‌లకి. నాతో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళందరూ. కాబట్టి యాజ్ ఫర్ దాంట్లో నేను గ్రూప్‌లో నేనైతే యాడ్ చేశాను. సార్ ఇప్పుడు కూడా మీరు మంచి మీరు ట్రైనరు, ఆల్రెడీ మీకు మంచి సబ్జెక్ట్ ఉంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ కంపెనీస్‌లో ఉన్నారు. ఆల్రెడీ ప్రొడక్ట్ మీద చాలా మంచి అవగాహన ఉంది మీకు. హెల్త్ అవేర్‌నెస్ ఉంది మీకు అనేసి మీరు రావాలి. మీరు మా కోర్ టీమ్‌లో ఉండాలి అంటే, లేదు సార్ నా లక్ష్యం 3 స్టార్ కాదండి. 5 స్టార్ కూడా కాదు. నేను సిల్వర్ అయినప్పుడే నేను మాట్లాడతానని చెప్పారండి. ఆ రోజే నాకు మాట ఇచ్చారు. సరే నేను కూడా మాట్లాడలే. కానీ ఆయన ఐడెంటిటీని ఎలాగా ప్రూవ్ చేసుకుంటున్నారంటే, మీ అందరూ కూడా తెలుసు. ప్రతిదీ కూడా ఆయన మెసేజ్ రూపంలో అండి. అంటే ఈ సబ్జెక్ట్‌ని హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా డిసీజ్ ఏంటి, డిజార్డర్ ఏంటి, ఎలాగొస్తుంది, దానికి మన క్యూర్షియల్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ప్రతిరోజు చాలా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని మెసేజెస్ ద్వారా ఆయన మనందరికి కూడా పోస్ట్ చేసి చాలా మందికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా మందికి అది ఉపయోగకరంగా కూడా ఉంది. సో ఆ రకంగా ఐడెంటిటీని తీసుకొచ్చారు. బట్ వాయిస్ రూపంలో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. ఓకేనండి. సో అలాంటి వ్యక్తిని ఈరోజు మీ ముందు నేనే ఎందుకంటే నాకే చెప్పారు కాబట్టి, సార్ నేను సిల్వర్ అయినప్పుడే నేను వస్తాను సార్ అన్నారు కాబట్టి, సిల్వర్ అయి ఈరోజు ప్రూవ్ చేసుకొని తక్కువ టైంలోనే ఒక మనిషి మనం అనుకుంటే, కరెక్ట్‌గా వర్క్ చేసుకుంటే, మనకున్న ముందు ఎబిలిటీస్‌ని కూడా మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే, ఒక సరైన సిస్టంలో ఒక సరైన ప్రొడక్ట్ మన చేతిలో ఉంటే ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చని నిరూపించుకున్నటువంటి వ్యక్తి అండి. Really, I'm most excited to introduce and invited. He is none other than Mr. Mukku Balareddy garu from Hyderabad andi. Mukku Balareddy గారిని మీ అందరితోటి గ్రాండ్ క్లాప్స్ తోటి
నేను సార్ని ఇన్వైట్ చేస్తున్నా. గ్రాండ్ క్లాప్స్ అంటే మనం అక్కడే మనం ఉన్న చోట ఇవ్వాలి. ఇట్స్ ఎ డిజిటల్ మీటింగ్. సో ఐ హాట్లీ ఇన్వైట్ మిస్టర్ బుక్కు బాలరెడ్డి సార్. ప్లీజ్ కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాలరెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ అండి. క్యూర్సెల్ ఖాదర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. చెప్పాలంటే మాది ప్రకాశం జిల్లా కనిగిరి. ఒక 2003లో నేను హైదరాబాద్ రావడం జరిగింది ఉపాధిని ఎదుక్కుంటూ. అయితే ఆ క్రమంలో మరి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ అనేది నాకు ఆపర్చునిటీ వచ్చింది 2005 ఫిబ్రవరి 9వ తేదీ. అందులో నేను సక్సెస్ఫుల్గా సీనియర్ మేనేజర్గా మరి ట్రైనర్గా నేను 10 years అందులో కొనసాగాను. ఆ తర్వాత 4 Life రీసెర్చ్ అని 2005లో నేను 2015లో స్టార్ట్ చేశాను. అది ఇంటర్నేషనల్ కంపెనీ, అమెరికన్ కంపెనీ. సో ఇప్పటి వరకు ఆ కంపెనీలో ఉన్నాను, మన న్యూయంగ్ కంపెనీలోకి వచ్చే వరకు. అందులో మరి ఇంటర్నేషనల్గా నేను చాలా ప్రాచుర్యం పొందాను. సో ఆ కంపెనీ ద్వారా నేను నా వైఫ్ దాదాపుగా 12 దేశాలు మేము విజిట్ చేసాం కంపెనీ తరఫున. సో అంత సక్సెస్ వచ్చిన తర్వాత మనకేంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నాకు ప్రాణం. ఎందుకంటే నా కెరీర్ నిలబెట్టింది, నా జీవితాన్ని సుసంపన్నం చేసింది. నేను ఎప్పటికీ ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం కానీ, ఒకరికి తలవంచాల్సిన అవసరం కానీ నాకు కలిపిలేదు. సో నా కెరీర్ ఎప్పుడు కూడా ఇలా ఉంటుందని నేను నా చిన్నప్పుడు అనుకోలేదు. కానీ నా డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఫాదర్ నాకు పట్లేర్ షాప్ పెట్టించారు కనిగిరి, ఆ టౌన్లో, చిన్న టౌన్లో. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ చదువుకుంటున్న నేను ఒక జైల్లో వేసిన ఫీలింగ్ కలిగింది. అంటే ఇంకా ఉదయం 9 గంటలకు వెళ్ళి షాప్ తీయాలి, రాత్రి 9 గంటలకు క్లోజ్ చేయాలి, ఇంకా అదే జీవితం అయిపోయింది. ఎందుకా నేను చదువుకున్నది అన్న ఫీలింగ్ నాలో ఉండేది. నేను ఏది ఆలోచిస్తున్నా కూడా ఈ బంధాల నుంచి నేను బయటపడాలి అని నేను నిరంతరం నా మనసులో, అప్పుడు నాకు నెట్వర్క్ లేదు, 1999లో నేను చెప్తున్నాను, అప్పుడు జరిగిన విషయం. నేను మాట్లాడితే డబ్బులు రావాలి, సో నేను చేసే పని వల్ల ఇతరులకు హెల్ప్ అవ్వాలి. సో ఇలాంటి ఫీలింగ్స్ నిరంతరం, నేను పెట్టుబడి పెట్టకూడదు, నేను మాట్లాడితే డబ్బులు రావాలి, ఆ బిజినెస్ లో నష్టం అనేది ఉండకూడదు, ఇలాంటి ఫీలింగ్స్, అలాంటి ఆలోచనలతో ఉండేవాడిని. ఆ క్రమంలో ఆ షాపు నష్టాన్ని తెచ్చింది. నేను 2003లో 10 లక్షల అప్పులతో వచ్చి ఒక 2 yearsలోనే ఆ అప్పులన్నీ తీర్చేసి 2006లో కారు కొనుక్కున్నాను. ఈ రోజుకు నాకు బండి లేదు, 2 wheeler లేదు, కారే. మార్కెట్ పోవాలన్నా కారే, ఏడి పోవాలన్నా కారే. సో అలాంటి జీవితాన్ని నాకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇచ్చింది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను ప్రొఫెషనలిజం చూసాను, ప్రొఫెషనలిజం నేను తీసుకొచ్చాం. సో నేను ఎంతో మంది గురువులు నాకు నేర్పించారు, అందులో చాలా మంది ఉన్నారు. ఎనీహౌ, ఈ యొక్క అద్భుతమైన న్యూయంగ్ కంపెనీ గురించి, క్యూర్సెల్ ప్రొడక్ట్ గురించి నేను ఒక ప్రజెంటేషన్ తయారు చేశాను. ఇక మన లయన్ ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, మీరు యాక్టివ్ ఉండాలి, యాక్టివ్ ఉండాలి అంటే, నాకంటూ ఒక స్టేటస్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా యాక్టివ్ అవుతాను. సిల్వర్ ర్యాంక్ అనేది ఇందులో బేసిక్ అని నేను అర్థం చేసుకున్నాను. సిల్వర్ ర్యాంకు టాప్ ర్యాంక్ కాదండి, ఇట్ ఈస్ ద బేసిక్, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ టు గ్రోయింగ్ అవర్ ఫ్యూచర్. సో ఆ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత నేను యాక్టివ్ అవుతాను, నేను మాట్లాడుతాను, ట్రైనింగ్స్ కూడా ఇస్తాను. అంటే సరే ఇంకేదైనా చేయండి అన్నప్పుడు కొన్ని ఆర్టికల్స్ నేను ప్రతిరోజు పోస్ట్ చేస్తుండేవాడిని. సో ఆ విధంగా మీ అందరికి తెలుసు. సో నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన లయన్ ప్రసాద్ గారికి, అలాగే న్యూయంగ్ కంపెనీకి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవన్నీ కూడా నేను నా ట్రైనింగ్ ద్వారానే చెప్తాను. హెచ్సి రావు గారు, నేను స్క్రీన్ షేర్ చేయొచ్చా? హలో, చేయొచ్చు. ఓకే ఓకే. హౌ టు, ఇది టైటిల్. సో నా పేరు ముక్కు బాలరెడ్డి. సో ముందుగా
నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ లైన్ ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారికి, అలాగే లయన్స్ టీమ్ లీడర్స్ కుదురు శ్రీనివాస్ గారు, కాదర్ షఫీ గారు, అలాగే బాబా గారు, అలాగే హెచ్సి రావు గారు, రవిచంద్ర బాబు గారు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది లీడర్స్ ఉన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా టీంలో ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యమైన వారు మరి మదన్ మోహన్ గారు, అలాగే డాక్టర్ సత్యనారాయణ గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు, అలాగే అబ్రహాం గారు, అలాగే పాల్ తిమోతి గారు, ఇంకా శ్రీహరి రాజు గారు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే నా టీంలో చాలా ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వారు నాతో కలిసి 20 years గా జర్నీ చేస్తూ ఉన్నారు. సో వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే న్యూయంగ్ కంపెనీ ఇండియా మేనేజ్మెంట్ కు, సింగపూర్ న్యూయంగ్ కు స్వాగతం. సో థ్యాంక్స్ టు గాడ్. ఈరోజు నా ప్రెజెంటేషన్ మరి ముందుగా క్యూర్సెల్ తో స్టార్ట్ చేస్తాను. సో క్యూర్సెల్ అనేది ఎలా తయారైందో మీ అందరికీ తెలుసు. క్యూర్సెల్ స్టెమ్ సెల్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ తో తయారైంది. నేనేమంటానంటే ఈ స్టెమ్ సెల్ ఇస్ ద గాడ్ అంటాను. ఎలాగో మీకు చెప్తాను. అలాగే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ను డిఫెన్స్ మెకానిజం సిస్టమ్ అంటాం, అంటే రక్షణ వ్యవస్థ. సో స్టెమ్ సెల్ ఏమో గాడ్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ డిఫెన్స్ సిస్టమ్. ఎట్లాగో మీకు చూపిస్తాను. మరొకసారి చెప్తున్నాను, క్యూర్ సెల్ తయారైందే స్టెమ్ సెల్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ తో. సో గాడ్ మీన్స్ స్టెమ్ సెల్ ఇస్ ద గాడ్ మీన్స్ జీ అంటే జనరేటర్. మనందరం రోజు చెప్పుకుంటా ఉన్నాం ప్రజెంటేషన్ లో ఏమని, స్టెమ్ సెల్ అనేది తండ్రి నుంచి తల్లి గర్భాన్ని చేరినప్పుడు ఒక కణం, ఏక కణం ఏర్పడుతుంది. అదే స్టెమ్ సెల్, మూల కణం అంటాం, మదర్ సెల్ అంటాం. ఈ మదర్ సెల్ ద్వారానే మొత్తం బాడీ అంతా కూడా ఏర్పడింది. అంటే ఇట్ ఈస్ ద క్రియేటర్, బ్రహ్మ. సో ఆ ఒక కణం నుంచే మొత్తం బాడీ, ఈ 80 నుంచి 100 trillion సెల్స్ కూడా ఆ ఒక కణం నుంచే ఏర్పడి. అంటే వీటన్నిటికీ మూలం ఎవరు, ఎవరు తయారు చేశారు? క్రియేటర్ ఎవరు, జనరేటర్ ఎవరు అంటే ఓన్లీ స్టెమ్ సెల్ అన్నమాట. ఈ స్టెమ్ సెల్ నే బ్రహ్మ అని కూడా అనొచ్చు మనం. అలాగే ఓ మీన్స్ ఆపరేటర్. ఆపరేటర్ అంటే చూడండి, ప్రతి ఆర్గాన్ లో కూడా స్టెమ్ సెల్ ఉంటుంది. ఈ స్టెమ్ సెల్ ఇతర కణాలు, ఆర్గాన్ లో ఉన్న ఇతర కణాలతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు రిపేర్ చేయగలుగుతాయి, రీజనరేట్ చేస్తాయి, అలాగే రివిజనరేట్ చేస్తాయి. అలాగే ఆ సెల్ కు, ఇతర సెల్, ఆర్గాన్ లో ఉన్న ఇతర సెల్స్ కు అవసరమైన ఆక్సిజన్, అలాగే వాటరు, న్యూట్రిషన్ అందించేది కూడా స్టెమ్ సెల్. సో ఈ విధంగా ఆపరేటర్ అంటే విష్ణువుగా పోల్చవచ్చు అన్నమాట మనం. ఇక డి మీన్స్ డిస్ట్రాయర్. డిస్ట్రాయర్ అంటే శివ. శివ అంటే ఇప్పుడు చూడండి, ఈ స్టెమ్ సెల్ అనేది స్టార్ట్ అయినప్పుడు కంప్లీట్ గా మెమరీతో, నాలెడ్జ్ తో వస్తుంది. ఎప్పుడు మనకు ఎంట్రుకలు రావాలి, ఎప్పుడు ఊడిపోవాలి, ఎప్పుడు తెల్లబడాలి, ఇవన్నీ కూడా ఈ స్టెమ్ సెల్ కు తెలుసు. మన మరణం కూడా తెలుసు. ఈ మరణం అనేది 2 రకాలుగా ఉంటుంది. న్యాచురల్ గా ఉంటుంది. స్టెమ్ సెల్ స్ట్రెస్ ఫీల్ అయ్యి, అంటే ఇరిటేషన్ గురై కూడా మరణం వస్తుంది. ఎలాగో మీకు చెప్తాను అది. సో మనకు ఈ సెల్స్ అన్ని కూడా ప్రతి ఆర్గాన్ లో ఏమైతుంది, కొన్ని మరణిస్తూ ఆ ప్లేస్ లో కొత్తవి రీజనరేట్ అవుతుంటాయి. దీన్ని రీప్రాసెసింగ్ సిస్టమ్ అంటారు. సో ఈ రీజనరేటివ్ సిస్టమ్ లో కీలకంగా వ్యవహరించేది స్టెమ్ సెల్. స్టెమ్ సెల్ ఆజ్ఞలకు అనుగుణంగానే కొన్ని మరణిస్తూ ఉంటాయి, ఆ ప్లేస్ లో కొత్త రీజనరేట్ అవుతుంటాయి. ఇది ప్రతి ఆర్గాన్ లో జరుగుతూ ఉంటుంది. మన చర్మ కణాలు 26 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. అలాగే బ్రెయిన్ సెల్స్ 44 days కు ఒకసారి మారిపోతూ ఉంటాయి. బ్లడ్ సెల్స్ 120 days కు మారిపోతుంటాయి. అందుకనే మన ప్రొడక్ట్ ఖచ్చితంగా ఎవరైనా సరే 120 days మినిమం వాడాలి, మినిమం. అయితే స్టెమ్ సెల్ ఏ విధంగా డిస్ట్రాయ్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఈ రీప్రాసెసింగ్ సిస్టంలో ఈరోజు 1 కోటి సెల్స్ మరణించాలి, ఆ ప్లేస్ లో కొత్త జనరేట్ కావాలి అనేది ఒక ఆర్గాన్ లో జరుగుతుంది అనుకోండి, ఉదాహరణ.
ఇప్పుడు 1,00,00,000 చనిపోయి ఆ ప్లేస్ లో కొత్త 1,00,00,000 తయారైతే అంటే రీజనరేట్ అయితే మనం హెల్తీగా ఉన్నట్టు లెక్క. అలా కాకుండా 1,20,00,000 జనరేట్ అయినాయి అనుకోండి కొత్తగా, ఇట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. అంటే క్యాన్సర్ లాంటి జబ్బులను తయారు చేసి మన మరణానికి కారణం ఎవరైతుంది? మన స్టెమ్ సెల్లే కారణం అవుతుంది. అలాగే అలా కాకుండా 1,00,00,000 చనిపోయినాయి, కేవలం 80 lakhs మాత్రమే రీజనరేట్ అయినాయి అనుకోండి, అప్పుడు డిజార్డర్. ఇట్ ఈస్ కాల్డ్ డిజార్డర్. అంటే ఈ మనం ఏదైతే చెప్పుకుంటా ఉన్నామో డయాబెటిక్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి జబ్బులు. సో ఈ జబ్బులన్నిటికీ మూల కారణం కూడా స్టెమ్ సెల్లే. ఈ స్టెమ్ సెల్ మనకు డిస్ట్రాయర్ గా కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, గాడ్. ఈ గాడ్ త్రిమూర్తులు మన బాడీలోనే ఉన్నారు. అందుకనే మన పూర్వీకులు దేహమే దేవాలయం అన్నారు. సో ఇప్పుడు స్టెమ్ సెల్ మాత్రమే గాడ్. అంటే గాడ్ అనేది అంతటా ఉన్నది, పరమాత్మ అంతటా ఉన్నాడు, మన దేహంలో కూడా ఉన్నాడు అని చెప్పటమే నేను దీని యొక్క ఉద్దేశం. సో స్టెమ్ సెల్ అనేది ఇట్ ఈస్ అ గాడ్. మీకు నిరూపణ అయిందనుకుంటాను. సో మీరు ప్రపంచ వ్యవహారాలు ఇవన్నీ తెలుసుకునే ముందుల మన బాడీ గురించి మనం తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీ గురించి మనం కనుక తెలుసుకుంటే ఎంతో అద్భుతమైంది. అద్భుతాలు బయట ఉన్నాయి, ఓకే, అది వేరే విషయం. మన బాడీనే చాలా చాలా అద్భుతమైంది. ప్రపంచంలో అద్భుతాలకు అద్భుతం ఏంటంటే మానవ దేహం. సో ఇక స్టెమ్ సెల్ గురించి అర్థమైంది కదా. ఇక యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ గురించి మనం ఆర్ సినర్జిక్ బ్లెండ్స్ గురించి మనం తెలుసుకుందాం. అంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మీన్స్ omega-3, 9, కోఎంజిన్, క్యూటన్, బార్లీ గ్రాస్, ఆస్టాక్సిన్, క్లోరెల్లా, బ్లూబెర్రీ, అకాయబెర్రీ ఇవన్నీ కూడా మన క్యూర్ సెల్ లో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి డిఫెన్స్ సిస్టమ్ ను, అంటే ఇమ్యూనిటీ కూడా స్టెమ్ సెల్ లో భాగమే, కానీ ఇమ్యూనిటీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మన ఆరోగ్యంలో చాలా చాలా కీలకంగా వ్యవహరించేది ఇంకొకటి ఇమ్యూన్ సిస్టమ్. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా వర్క్ చేయాలి. ఈ ఇమ్యూన్ సిస్టమ్ మనకు బయట ఉన్న వైరస్లను, బ్యాక్టీరియాలను నిరంతరం సంహరిస్తుంది, మన లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. లోపల ప్రవేశించి తిష్టవేసి జబ్బులకు, రోగాలకు మూల కారణమైన ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను ఎప్పటికప్పుడు సంహరిస్తూ ఉంటుందండి. అలా సంహరించే క్రమంలో అది బ్యాలెన్స్డ్ గా పనిచేయాలి. బ్యాలెన్స్డ్ గా పనిచేయాలి అంటే మనం తీసుకునే ఆహారము, ఆహారపు అలవాట్లు దానికి అనుగుణంగా ఉండాలి. సో ఇమ్యూనిటీ ఓవర్ యాక్టివ్ గా పనిచేసింది అనుకోండి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే టైప్ 1 డయాబెటీస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతుంటే దాదాపు 100కు పైగా జబ్బులు ఉన్నాయి. ఇక రెండో టైపు ఇన్యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల వచ్చే జబ్బులు క్యాన్సర్ తో పాటు 2,000 పైగా జబ్బులు ఉన్నాయి. ఈ విధంగా ఇమ్యూనిటీ ఎక్కువగా పనిచేసిన ప్రాబ్లమే, తక్కువగా పనిచేసిన ప్రాబ్లమే. సో ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యము మన యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ రెండిటి కాంబినేషన్, ఈ రెండిటి ఫార్మేషన్ అనేది చాలా చాలా గొప్ప విషయము. అందుకని క్యూర్ సెల్ అనేది చాలా అద్భుతమైంది. మన అందరి కోరిక ఆరోగ్యంగా జీవించడం. ఆరోగ్యంగా జీవించాలి అంటే ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి, ఆరోగ్యకరమైన న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారం మనం నిరంతరం తీసుకోవాలి. సో పౌష్టికాహారం అంటే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ అండ్ ఫైబర్. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే బాడీ బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది, మనమే ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయా లేవా అని మనం గాని అవి కరెక్ట్ గా ఫీడ్ ఇచ్చినప్పుడు మనం 100 ఏళ్ళు కాదు 120 ఏళ్ళు ఆరోగ్యంగా యాక్టివ్ గా జీవించగలుగుతాం. ఇదే ఆరోగ్యంలో ఉన్న రహస్యం. సో కెమికల్స్ తోనూ లేదంటే ఇంకేటితోనూ ఎవరు కూడా ఆరోగ్యవంతులు కాలేరు. ఓన్లీ మన ఆహారమే అనారోగ్యానికి మూలమవుతుంది, ఆరోగ్యంగా జీవించడానికి కూడా మూలమవుతుంది. అంటే ప్రతి జీవి జనన మరణాలు అనే సహజం, ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ జీవించినంత కాలం ఆరోగ్యంగా జీవించడం అనేది మన యొక్క ప్రాథమిక హక్కు. సో మన బాడీలో ప్రతి ఆర్గాన్ లో ఉన్నాయంటే సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ కు ఏం కావాలి?
మంచి ఆక్సిజన్ కావాలి, అలాగే మంచి వాటర్ కావాలి, అలాగే మంచి న్యూట్రిషన్ కావాలి. ఇవి 3 మనం మంచి పరిశుద్ధమైనవి ఇచ్చినప్పుడు సెల్ అన్ని కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సెల్ ఆరోగ్యంగా ఉంటే టిష్యూ ఆరోగ్యంగా ఉంటుంది. టిష్యూ ఆరోగ్యం ఉంటే ఆర్గాన్ హెల్తీగా ఉంటుంది. ఆర్గాన్స్ అన్ని హెల్తీగా ఉంటే మన బాడీ ఓవరాల్ గా హెల్తీగా ఉంటుంది. ఇదే మరి మన ఆరోగ్య రహస్యం. సో ఇది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇక న్యూ బిజినెస్. సో ఆరోగ్యం ఒకటే మనకు ఆనందాన్ని ఇస్తుందంటే ఎస్, ఆరోగ్యం ఒకటే కాకుండా నిరంతర ఆదాయం కూడా ఉండాలి. మనం ఆనందంగా జీవించాలి అంటే ఆరోగ్యంతో పాటు నిరంతర ఆదాయం కూడా ఉండాలి. దేవుడు నాకు ఒక 20 సంవత్సరాల క్రితం మంచి ఆశీర్వాదం ఇచ్చాడు, మంచి సిస్టమ్ లెక్ తీసుకొచ్చాడు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో హెల్త్ ప్రొడక్ట్ ప్రమోట్ చేయటం అనేది నేను అనుకుంటాను ఇది ఒక నాకు వరం అనుకుంటాను. ఎందుకంటే ఇందులో ఆరోగ్యము ఉంది, మరి నిరంతర ఆదాయం ఉంది, తద్వారా నిరంతరము ఆనందంగా జీవించే ఒక గొప్ప వెసులుబాటు ఇందులో ఉంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా మరి అద్భుతమైన 3 విషయాలు మనం పొందవచ్చు. నో బాస్, మనకు బాస్ అంటూ లేనే లేడు. నో రిస్క్, అసలు రెస్పాన్సిబిలిటీ అనేది లేనే లేదు మనకు. సో ఈ విధంగా మనం రిస్క్ లేకుండా, బాస్ లేకుండా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా నిరంతర ఆదాయం సంపాదించే మరి గొప్ప అదృష్టం ఈ న్యూయింగ్ ద్వారా మనం పొందటం అనేది నేనైతే గత జన్మలో చేసుకున్న పుణ్యానికి ఈ జన్మలో వరమే అనుకుంటాను. ఇక మనం ఏమేమి పొందగలుగుతాం న్యూయింగ్ ద్వారా అంటే టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హెల్తీ లైఫ్ స్టైల్. సో మనకు లేని 3 వచ్చేది 3. సో అందుకనే న్యూయింగ్ ను ద వరల్డ్ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అంటాను. సో ఇటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ అయితే లేదు. మనం ఈ రోజు ఎలా ఉంది కాంపిటీషన్, మీరు 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసినా కూడా విపరీతమైన కాంపిటీషన్. అలాంటి కాంపిటీషన్ ఏమీ లేకుండా మనం గ్రో అవుతూ మరికొంతమందికి చేయూతనిస్తూ వారి ఎదుగుదలకు కూడా మనం సహాయపడుతూ ఇది ఎంత ఆనందకరమైందంటే నేను గత 20 సంవత్సరాలుగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా న్యూయింగ్ లోకి వచ్చిన తర్వాత లైన్ ప్రసాద్ గారి సహకారంతో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక ఇందులో ఎలా మనం సక్సెస్ కావాలి, న్యూయింగ్ లో ఎలా సక్సెస్ కావాలనే దానికి ఒక 7 స్టెప్స్ నేను తయారు చేశానండి. 7 స్టెప్స్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ న్యూయింగ్ అనేది నేను తయారు చేశాను. సో ఇందులో మనం ఇతరుల నుంచి మనం సపరేట్ చేసేది ఒకటండి. అదేంటి అంటే మన గోల్ అండ్ డ్రీమ్, గోల్, విజన్. చాలా మందికి ఈ మూడిటి యొక్క డిఫరెన్స్ తెలియదు. నేను చెప్తాను చూడండి. డ్రీమ్ అంటే ఒక ఊహ. అంటే సపోజ్ మనం ప్రజెంట్ తీసుకుంటే నా యొక్క ఊహ ఏంటో చెప్తాను. నేను న్యూయింగ్ లో సక్సెస్ కావాలి అనేది నా ఊహ, నా కళ. సక్సెస్ అంటే క్రౌన్ అంబాసిడర్ కావాలి అనేది నా కళ. ఈ కళను మరి విజువలైజ్ చేయటం అంటే నేను క్రౌన్ అంబాసిడర్ అయినట్టు, మరి మొమెంటం తీసుకుంటున్నట్టు, నాకు 100 కోట్లు వచ్చినట్టు నేను నిరంతరం విజువలైజ్ చేస్తూ ఉంటాను. ఈ విజువలైజ్ స్పష్టంగా నేను పిక్చరైజ్ చేసుకొని చూడటమే గోల్. సో ఇలా చూస్తున్న నేను దానికి ఒక టైం బాండ్, అంటే దానికి ఒక సమయాన్ని నిర్దేశించి టైం బాండ్తో ఎస్ నేను ఈ సమయానికి నేను ఇది సాధించాలి అని మరి పూర్తి నిమగ్నమైతే దాన్ని విజన్ అంటారు. ఎట్లా చూడండి, నేను 2030 డిసెంబర్ 30వ తేదీ కల్లా న్యూయింగ్ లో క్రౌన్ అంబాసిడర్ కావాలి, 100 కోట్ల రూపాయలు నా సొంతం కావాలి. క్రౌన్ అంబాసిడర్ అయితే $25 లక్షల, అంటే దాదాపు ఈ రోజున్న మార్కెట్ రేట్ ప్రకారం 24 లక్షల రూపాయలు ఒకే చెక్ వస్తుంది. ఇక అప్పటి వరకు నేను ఈ 5 సంవత్సరాల్లో క్రౌన్ అంబాసిడర్ అయ్యే లోపల ఇంకొక 60-70 లక్షలు నేను సంపాదించుకుంటాను. సో మొత్తం ఒక్క రివార్డ్ ఫర్ లైఫ్ టైం అది ఒక్కటే దాదాపు 45 కోట్ల రూపాయలు వస్తుంది. సో మరి క్రౌన్ అంబాసిడర్ అయితేనే ఒక్క 24 కోట్ల రూపాయలు ఒక్క ర్యాంకుతోనే వస్తుంది. అది నేను స్టేజ్ మీద 2030 డిసెంబర్ 30వ తేదీ
తీసుకోవాలన్న ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తుంటే ఇట్స్ కాల్డ్ విజన్. సో చూడండి, ఒక డ్రీమ్ గా తయారైంది. ఆ డ్రీమ్ అదే స్పష్టమైన పిక్చరైజ్ చేసుకుంటూ చూస్తున్నప్పుడు దానికి టైం బాండ్ కూడా యాడ్ చేస్తే ఇట్ ఈస్ ద విజన్. ఆ విజన్ ఉన్నవాడే సక్సెస్ సాధిస్తాడు. ఎందులోనైనా, ఒక న్యూ యంగ్ లోనే కాదు, ఎందులోనైనా విజన్ ఉన్నవారే సక్సెస్ సాధిస్తారు. విజన్ లేని వారు కొద్ది దూరం మాత్రమే ప్రయాణిస్తారు. సో ఇక ఇందులో స్టెప్ 1 వచ్చరికి డిసైడ్. మనం న్యూ యంగ్ లో సక్సెస్ కావాలా లేదా అని మనకు మనమే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు? ముందు మనము మన ముందర ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి, వాటన్నిటిని మనం చేయలేం కదా. న్యూ యంగ్ లోకి వచ్చాం, లాగబడ్డాం మనం. అంటే మనం కావాలని మనం అనుకుంటాం, నేను చాలా మంచి పని చేశాను, న్యూ యంగ్ లో సైన్ చేశాను. కాదండి, మనం సక్సెస్ అయ్యే ఇది ఉన్నప్పుడు మనల్ని మరి ఆ పరమాత్మ ఆ వేలేకి త్రో చేస్తాడు, అంటే తోసివేస్తాడు. సో ఖచ్చితంగా మనకు అది ఉన్నది కాబట్టి సో మనం డిసైడ్ అయిపోయాం న్యూ యంగ్ లో సక్సెస్ కావాలి. ఎన్నో ఆపర్చునిటీ ఉన్నాయి, కానీ న్యూ యంగ్ లో సక్సెస్ కావాలని డిసైడ్ అయిన తర్వాత సో ఇక దానికోసం మనం ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకొని మరి మన టీంను, మన సైన్యాన్ని, మన ఆర్మీని తయారు చేసుకొని వారికి మనం గైడ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తాం. ఈ సక్సెస్ అనేది చాలా మంది ఏమనుకుంటారు అంటే గిఫ్ట్ అనుకుంటారు. కాదండి, చాయిస్. ఆ చాయిస్ ఎవరిది? చాయిస్ మన చాయిస్. మనం ఎన్నుకున్న మార్గం, మనం చేసే పని వల్లనే ఆ సక్సెస్ వస్తుంది, కానీ ఏదో అది అదృష్టవశాత్తు వచ్చేది కాదు. దయచేసి ఇది గమనించండి. మనం చేసే ప్రయాణంలో రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఇంకా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ హడిల్స్ దాటుకొని పోయినప్పుడే మనం సక్సెస్ అవుతాం. వాటిని చూసి వాటికి దూరంగా ఉండటమో లేకపోతే ఇంకోటో మన సక్సెస్ కారణం కాదు. సో మనం ఎన్నో సార్లు, నాకు కూడా, నేను ఇంత పెద్ద పోటుగానే అనుకున్నాను, నాకు కూడా చాలా మంది రిజెక్ట్ చేశారు, నేను చాలా మందిని రిజెక్ట్ చేశాను. సో అయినా కూడా చూడండి, ఈ రోజు నేను 48 మందిని ఇంట్రొడ్యూస్ చేశాను. 48 మందిని ఇంట్రొడ్యూస్ చేశానంటే దాదాపు 200 మందితో మాట్లాడితే 48 మంది దొరికారు. 48 మంది మాట్లాడితే 48 మంది రాలేదు. సో ఇవన్నీ రిజెక్షన్సే కదా. సో నేను జాయిన్ చేసుకొని కూడా కొంతమందిని మళ్ళీ రిజెక్ట్ చేశాను, ఇది నీకు పనికిరాదులే అన్నట్టు. సో ఇవన్నీ కూడా ప్రాసెస్. సో ఈ వర్క్ మనం నిర్దిష్టమైన వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటేనే మనకు సక్సెస్ వస్తుంది. కాబట్టి సక్సెస్ అనేది అదృష్టవశాత్తు వచ్చేది కాదు, ఇట్ ఈస్ ద చాయిస్. ఇక స్టెప్ 2 వచ్చి హంబుల్. మనం ఎక్కడైతే ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకొని పని చేస్తా ఉన్నామో ఆ ప్లాట్ఫామ్ రన్ చేసే వ్యక్తులకు వినయంగా, విధేయంగా ఉండాలి. ఈ వినయ విధేయతలే మీ సక్సెస్ లో ప్రధాన భూమిక పోషిస్తాయి. సో ఈ సందర్భంగా నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మనం డెవలప్ అయ్యే క్రమంలో, సక్సెస్ అయ్యే క్రమంలో మన చెవులు మూసుకొని ఉండాలి. ఎందుకంటే ఎన్నో వేల కంపెనీలు ఈ రోజు మార్కెట్ లో ఉన్నాయి. అవన్నీ రకరకాల మరి అబండాలు వేస్తూ ఉంటాయి, రకరకాల కథలు చెప్తా ఉంటాయి, మనల్ని డైవర్ట్ చేయడానికి నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ మనం ఎక్కడ కూడా వాటికి లొంగకూడదు. సో మనం ఎదిగే క్రమంలో గుర్రానికి ఎట్లయితే గంతలు కడతారో పక్క చూపు లేకుండా మనం ఎదిగే క్రమంలో చెవులు మూసుకోవాలి. మనం డెవలప్ అయిన తర్వాత, అంటే సక్సెస్ అయిన తర్వాత నోరు మూసుకోవాలి. ఎందుకు నోరు మూసుకోవాలంటే మన మాట చాలా విలువ ఉంటుంది. సక్సెస్ పీపుల్ చూడండి, మీరు ఎంతో మంది మినిస్టర్స్ కానీ సీఎంలు కానీ వారు కష్టపడి ఆ స్థాయికి వచ్చిన తర్వాత నోరును అదుపులో పెట్టుకోలేక ఏదో ఒక చిన్న మాట వదులుతారు, దాంతో పదవులే పోయినాయి. సో డెవలప్ అయ్యేటప్పుడు చెవులు మూసుకోవాలి. డెవలప్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత నోరు మూసుకోవాలి. అదే హంబుల్. ఇక సక్సెస్ కు అనుగుణంగా మన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. మన యొక్క స్వభావము, మన యొక్క ప్రవర్తన, మనం నడవడి, ఇవన్నీ కూడా మనం ఉన్న ప్లాట్ఫామ్ కు అనుగుణంగా మనం మార్చుకున్నప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం. నేను అక్కడేదో తోపు, ఇక్కడేదో తోపు అనుకుంటే ఇదంతా కూడా నడవదు. సో మనం ఆ యాటిట్యూడే మన సక్సెస్ ప్రధాన కారణం అవుతుందండి. అందులో ప్రధానమైనది నేర్చుకుంటుండాలి. మనం నిరంతర విద్యార్థి. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఏంటి? నేను నిత్య విద్యార్థి. మనం
నిరంతరం నేర్చుకునే నాడు కేరళ ప్రాసెస్ అయితే ఎప్పుడు ఆపకూడదు. సో మూడు ముఖ్యమైనది నెలలు కమిట్మెంట్. ఆ? మనం ఎన్నుకున్న మొన్నే మార్గం కడిగితే సరైంది, పోతా? మనం ఎన్నుకున్న కంపెనీ మంచిది, మనం చేసే ప్రొడక్ట్ మంచిదైనప్పుడు కమిటెడ్ గా వర్క్ చేస్తుంటే ದೂರಲ್ವನ ಅವ್ರಿಗೇನು సక్సెస్ ಅಲ್ಲ దానంతటా అదే వస్తుందండి. ಮೂವತ್ತಳ್ಳಿಯರು ఇక ಅವ್ರು ಬಿಟ್ಟು సో ట్రైనింగ్ అనేది ಈಗ ಈ ಬೆಂಗಳೂರು థర్డ్ స్టెప్. ఇందులో మన మెంటర్ మార్గం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు ಕಾಲೇಜು ಇದೆ ಕಣಪ್ಪ మెంటర్ అంటే మీకు ಆಗಲ್ಲ ನಾನು ರಜೆ ಬರ್ತೇನೆ. ఇమ్మీడియట్ ఇంట్రడ్యూసరే కానవసరం లేదు, ಸರ್ಕಾರದ ಹೋಗೋಣ ನಡಿ. మీ ఆ? ఇమ్మీడియట్ యా. అప్లైనరే కావాల్సిన అవసరం లేదు. మెంటర్ అంటే ಮೊನ್ನೆ ఎవరైతే ಬೆಳಗ್ಗೆ ಹೋಗೋಣ 7 ಗಂಟೆಗೆ. సక్సెస్ఫుల్ గా ఆ? నడుస్తూ ఉన్నారో, ప్రకారం మనకంటూ ఒక మార్గాన్ని తయారు చేశారో, ఆ మార్గాన్ని తయారు చేసిన వ్యక్తి, మనకు గైడ్ చేసే వ్యక్తి, మనం ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తుంటే మనం కూడా సక్సెస్ అవుతాం. ఈ రోజు ఒక రహదారి ಸುರೇಶ್ కాదు, ಗೆ ಕೊಡ್ಬೇಕು, ఒక ಅಲ್ಲಿ ಬರ್ತಾನೆ. హైవే, ಅವ್ಳು ಶಾರದಾ ಇಲ್ಲೇ ఇంటర్నేషనల్ ಅವಳೆ, హైవే ಕುರ್ಕುಮನೆ వేసారు మన ಇರ್ತಾಳೆ. లయన్ ప్రసాద్ గారు. వారికి ಗಡಿ ಅಲ್ವಾ? మరి మనందరం కూడా మరి కృతజ్ఞతగా ఉండాలి. అలాగే మన అందరి సక్సెస్ కోసం నిరంతరం లయన్స్ టీమ్ ప్లాట్ఫామ్ అనేది ఉదయాన్నే ట్రైనింగ్స్ 6:50కి అనేది చాలా చాలా అద్భుతం. అలాంటి ప్లాట్ఫామ్ తయారు చేసిన మన మెంటర్ లయన్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, మీ అందరి తరపున, నా అందరి తరపున. సో ఎవ్రీడే 6:50కి మార్నింగ్ అండి. ఇది అమ్మటం కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే మనం నేర్చుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లెర్న్ అండ్ టీచ్. మన బిజినెస్ ఏంటి? లెర్న్ అండ్ టీచ్. మనం డెవలప్ కావాలంటే నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మన ప్రొడక్ట్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, మార్కెటింగ్ ప్లాన్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఈ నేర్చుకునే దానికే మనం టైం కేటాయించాలి. మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి? నేర్చుకోవడం. టైం టు లెర్న్. సో మనం ఈ నేర్చుకునే క్రమంలో కొంత మరి వెనుకబడొచ్చు, కానీ మన టైం తీసుకుంటుంది. ఆ టైం మనం ఆ ఖర్చు చేసేది ఆ టైం. నేర్చుకోవటమే చాలా ఇంపార్టెంట్. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? జీవితంలో నేర్చుకునేది ఒకసారే కదా, కానీ కొంత టైం పడుతుంది. అయినా ఓపికగా మీరు నేర్చుకోండి, నిరంతరం నేర్చుకోవాలి. ఇక 5th స్టెప్ వచ్చేరకు టీచ్. ఈ టీచింగ్ అనేది నేర్చుకోవటం, టీచింగ్ చేయటం. లెర్న్ అండ్ టీచ్, లెర్న్ అండ్ టీచ్, లెర్న్ అండ్ టీచ్. ఇదేనండి మన బిజినెస్. నాట్ సేల్స్ బాయ్ జాబ్. సో స్విగ్గీ బాయ్, డెలివరీ బాయ్ జాబ్ కాదు మంది. సేల్స్ కానే కాదు ఇక్కడ. సో మనం చేయాల్సిన పని లెర్న్ అండ్ టీచ్. చాలా హుందాగా, చాలా అద్భుతమైన కెరీర్ ఇది. నేనైతే ఈవెన్ దో ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మన ప్రొడక్ట్ గురించి, ప్లాన్ గురించి. అలాగే హోమ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత గర్వంగా ఉంటుంది. సో ఈ విధంగా మనము ఇంకా చూడండి, ఒక హోప్లెస్ అన్న వ్యక్తికి, అంటే డాక్టర్లు హోప్లెస్ అని చెప్పారు, ఇంకా కొద్ది రోజుల కంటే ఎక్కువ జీవించరు అని చెప్పారు. వారికి కూడా మనం హోప్ ఇచ్చి వారిని ఈ ప్రొడక్ట్ గురించి చెప్పి వాళ్ళని బ్రతికించే ఒక గొప్ప అవకాశం మనకు వస్తుంది. అంతేకాదండి, మరి ఈ లెర్న్ అండ్ టీచ్ ద్వారా మనం ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనేది తొలగించగలుగుతున్నాం. సో ఈరోజు ఒక ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ గా ఎవరికి కూడా జాబ్ ఇవ్వలేరు. అలాంటిది మనం ఎంతమందికైనా ఉపాధి కల్పించగలుగుతాం. సో ఈ రంగం అంత గొప్పది. అమెరికాలో చాలా ప్రసిద్ధిగాంచింది. ఈరోజు అమెరికా కానీ యూరోప్ కంట్రీస్ లో నెట్వర్కర్ అంటే దేవుడిగా కొలుస్తారు చాలా మంది. సో మనము ఇక్కడ చాలా చీప్ గా చూడబడుతుంది సమాజం ద్వారా. ఎందుకు? చాలా పుట్టగొడుగులు లాంటి కంపెనీలు వచ్చి అలాంటి ఫీలింగ్ కలిగించినవి. ఒక మంచి కంపెనీ, ఒక మంచి ప్రొడక్ట్ ద్వారా మనం ఆ అభిప్రాయాన్ని చేంజ్ చేద్దాం. సో మనకు ఈ ప్లాట్ఫామ్ తయారు చేసిన లయన్ ప్రసాద్ గారికి న్యూ యంగ్ ట్రైనింగ్ అకాడమీ అనేది మనకు తయారు చేశారు.